ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది మీరు అన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడ పంపించడంలోనే దీన్ని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ 4 టీమ్స్ వేసాం కదా, ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది, ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో, ఎవ్రీథింగ్ వస్తాయి. ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ వస్తాయి, డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రాణాలండి, కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి. చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకొని కాలిపోయింది ఒక ఆమె. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొనైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైకో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. దానికి కూడా సీఎం గారికి చెప్తాం. ప్రైవేట్ బస్సుల ప్రమాదాలకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా చేయాలా? ఇప్పుడు అదే చెప్పానండి మీతో. జస్ట్ కమిషన్, హైకో కమిషన్ ఒకటి వేస్తాము. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో, కమిటీ ఏదైతే ఉందో 3 డిపార్ట్మెంట్లు కలిపి, అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి, అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక సూచనలే కాకుండా మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి, బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి, ఈ టైంలోనే ఉండాలి. అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి.